కేవీఆర్ శాస్త్రి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, ఆయన ద్వారా అడిగి తెలుసుకుందాం. ఒక్క నిమిషం. రామూర్తి గారు, రామరాజు గారు, నమస్తే అండి. అమ్మా నమస్కారం అమ్మా, నమస్కారము. ఈ యొక్క దాడి ఘటన ఏదైతే ఉందో ఇది కొంత బాధాకరమైన విషయము. ఇలా అర్చకుల పైన కానీ సనాతన ధర్మం పైన కానీ పండితుల పైన ఇలా చేయడం అన్నది మంచి పద్ధతి కాదు ఎవరికైనా కూడా. ఎందుకంటే వారికి వేరే ఇట్లాంటివి ఏమీ లేకుండా ప్రాతకాలం నుంచి రాత్రికాలం వరకు పాపం ఒక నించోని వారు అందరి చేత గోవిందనామాలు చెప్పించుకుంటూ సనాతన ధర్మాన్ని కాపాడడంలో ఎంతో మందికి మంచి చేసేటువంటి ఒక మహనీయుడి పైన, రంగరాజన్ గారి పైన అలా జరగడం అన్నది ఒక ఏదైతే ఉందో అర్చక వ్యవస్థ తరఫున నేనైతే చాలా ఆ దాడిని ఖండిస్తున్నాను. దానిపైన ఇప్పటికే చాలా మంది మాట్లాడారు. అలాగే ప్రభుత్వ పెద్దలు మన సీఎం గారు కూడా మంచి హామీ ఇచ్చారు, వారికి నిలబడతా అన్నారు. ఇక పైన ఇలాంటి ఘటనలు ఎక్కడ కూడా గతంలో కూడా జరిగాయమ్మా. వరంగల్లో ఒక అర్చకుడిపై అమానుషంగా దాడి జరిగింది. దాని మీద ప్రభుత్వాలు జోక్యం చేసుకొని కోర్టులు కూడా సరైన శిక్షలు అవి కూడా ఖరారైనాయి. ఇక పైన ఎక్కడా కూడా ఆలయ అర్చకుల పైన పెద్ద దేవాలయమే కాదు, అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇది పెద్ద దేవాలయం కాబట్టి కాస్త వెలుగులోకి వచ్చాయి. ఇలా చిన్న చిన్న దేవాలయాల పైన కూడా అర్చకుల పైన చేసుకోవడము, కమిటీ వ్యవస్థలలో కూడా కొంత లోపాల వల్ల అర్చకుల పైన దాడులు జరుగుతున్నాయమ్మా. ఎవరైనా కూడా, ఎందుకంటే మాకు వేరే ఏమీ వ్యాపకాలు ఉండవు. పొద్దున్నే లేస్తే గుడికి వెళ్ళడము, గుడికి 6 గంటలకు తలుపు తీయాలంటే అమ్మా 4:30కి మేము ఇంట్లో లేవాలమ్మా. 4:30 లేచుకొని ఇంట్లో సంధ్యావందనాలు పూర్తి చేసుకొని 6 గంటలకు గుళ్ళోకి వెళ్తే ఎవరు వచ్చినా రాకపోయినా కూడా 11:30, 12 గంటల దాకా ఉండి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి సాయంత్రం మళ్ళీ 4:30, 5:30కి వెళ్ళి ఆలయానికి సంబంధించి ఆ దేవదేవులకి నైవేద్యాలు కానీ ఇవన్నీ సమర్పించాలి. అన్ని ఉంటాయి. కాకపోతే ఈ దాడి వెనక ఏముంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? దాడి వెనక ఏదున్నా కూడా అది అంతా కూడా పెద్దలు, ప్రభుత్వం వారు దాని మీద తగు నిర్ణయం తీసుకొని ఏదైనా ఒక సనాతన ధర్మంపై దాడి జరుగుతున్నట్టు కాదు, ఒక పెద్ద కుట్రగానే భావించాలమ్మ. ఎందుకంటే మంచి పద్ధతి కాదు. ఆయన ఎంత అవమానపడ్డారో ఆ భయంతో ఆ వీడియో విజువల్స్ చూస్తుంటే మనకు అదొక రకమైన భయంకర జుగుప్సాకరమైన వాతావరణం జరుగుతుంది. వారు ఎందుకు మరి వారిని టార్గెట్ చేశారో, వాళ్ళిద్దరి మధ్య మరి ఏదైనా గతంలో ఏదైనా విభేదాలు ఉన్నాయా, అన్ని కోణాల్లో కూడా విచారణ జరిపి అర్చకులకి, వారు ఒక్కరికే కాదు అర్చకులందరికీ కూడా సత్వర న్యాయం జరగాలని మనస్పూర్వకంగా దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాను. ఇలాంటిది ఇంకెక్కడా జరగకుండా దీనిపైన ప్రభుత్వం ఏదో అట్లా కాకుండా ఒక క్రమశిక్షణగా ఇంకొకసారి ఎవరైనా కూడా అర్చకుల పైన కానీ, పురోహితుల పైన కానీ, వ్యవస్థల పైన కానీ ఇలా జరుగుతుంది అంటే కనుక వాళ్ళ జోలికి వెళ్ళాలంటే కూడా భయపడేటువంటి కఠినమైన చట్టాలు రావాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నానమ్మా. ఓకే, వీరందరితో పాటు దేవాలయాల మీద దాడిని కూడా జరగకుండా చూడాలి. ఇటువంటి యాక్షన్స్ వచ్చినప్పుడే పద్ధతి కాదు కదమ్మా. దేవాలయం ఇప్పుడు వాడికి ఎవడైనా కానివ్వండి అమ్మా, వాడికి ఒక అర్చకుడైనా మిగతా వాటిల్లో లేదా ఎంతసేపటికి సనాతన ధర్మము, బ్రాహ్మణ్యం పైన ప్రతి ఒక్కరికి ఇది ఒక చులకనగా మాట్లాడటం ఏంటమ్మా? ఏం పాపం చేస్తున్నావమ్మా? దేవుడి సేవ చేసి ఒక ఫంక్షన్ కి వెళ్ళడానికి చేత కాకుండా 24 గంటలు దేవుణ్ణి నమ్ముకొని సనాతన ధర్మాన్ని నమ్ముకున్నందుక మా పైన ఈ దాడులు. ప్రతి ఒక్కరికి ఇదేనా మీ ఒక్కలనా? అంటే వీళ్ళ పైన ఏం చేసినా వీళ్ళు ఏం మాట్లాడరు, వీళ్ళకి ఏ సపోర్టివ్నెస్ లేదనే కదా ఇలా మాట్లాడుతున్నారు. అంతే కదా ఉద్దేశము. ఆలయాలలో వాళ్ళకి ఏదైనా పూజలు అవసరమైతే, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అవసరమైతే అందరికీ మేము పనికొస్తాము. మా పైన దాడైనప్పుడు తీవ్రంగా కూడా ఇవాళ జరిగిందమ్మా, ఇక పైన జరగకుండా కఠినమైన చట్టాలు తేవాలి. ఎవరైనా సరే అసలు ఎందుకు జరుగుతుంది? మేము పోలీసు వారిని, ప్రభుత్వం వారిని, ప్రతిపక్ష నేతల్ని, అక్కడ ప్యానెల్లో మాట్లాడుతున్న పెద్దలందరినీ కూడా కోరుకున్నట్టే మా పైన జరుగుతున్న దాడులని ఖచ్చితంగా మాకొక ఏదైనా ఒక హామీ పూర్వకంగా ఇక పైన ఎక్కడా జరగదు, జరిగితే మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాము అన్న విధంగా ఉండేటట్టుగా ఒక ప్రణాళిక రూపొందించాలమ్మా. ఏదో మఠలో పుట్టింది పుప్పలో ముగిపోతున్నా ఏదో ఈ 2 రోజులు మీడియా వారు కూడా హడావుడి చేసేసి ఒక 4 ఛానల్లో చర్చలు పెట్టేసి మళ్ళీ ఎల్లుండి నుంచి ఈ విషయాన్ని మర్చిపోయేలాగా చేయకండి అమ్మా. ఎవరికైనా నేను రిక్వెస్ట్ గా ఐ న్యూస్ తరపు నుంచి సోషల్ మీడియాలో ఈ 4 రోజులు హడావుడి ఉంటుంది. 5వ రోజు అసలు ఎవరు దీని గురించి పట్టించుకోవడం. అది ఏమవుతుందో ఏంటో ఆయన ముందుకు వచ్చిన తర్వాత మరి ఆయన వెనక జరిగేటువంటి పరిణామాలకి ప్రభుత్వం ప్రభుత్వాలు అరెస్ట్ చేస్తున్నాయి.